ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం డోల్లార గ్రామ సమీపంలో పెనుగంగా నది ఒడ్డున కొలువుదీరిన రామ్నంద్ మాధవరావు మహారాజ్ ఆలయ జాతర ఘనంగా ముగిసింది. చివరి రోజు తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గంగాదేవికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద సందడి చేశారు. కనువిందుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం చాలా విశాలమైన ప్రదేశంలో విశాలమైన జాతర ఉంటుంది. ఇక్కడ దాదాపు ఒక 10 ఎకరాలలో వ్యాపించి ఉంటుంది ఈ జాతర. పేరు గంగలో ఉంటుంది. భక్తులు ఎవరు ఎప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఇక్కడికి. కాకపోతే ఈ 5 రోజుల మొత్తం పుణ్యస్థితి కాబట్టి కంపల్సరీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అక్కడ మాధవరావు మహారాజ్ అనేది మోటార్ ఉన్నది. అక్కడికి వెళ్ళి పూర్ణిమ రోజు పుణ్యతిథి చేసి అక్కడికి వెళ్ళి రథం ఇక్కడ వస్తుంది, కోల్పూడికి వస్తుంది. అక్కడ ఎండి పాదుక తీసుకుని వచ్చి ఇక్కడ రథం తీసుకుని వచ్చి ఇక్కడ యాత్ర సాగిస్తాడు. ఇతర రామానంద మహారాజ్, అక్కడ మాధవరావు మహారాజ్ 130-140 సంవత్సరాలు ఇప్పుడు ఆ జాతర జరుగుతుంది. కనువిందుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం చాలా విశాలమైన ప్రదేశంలో